హాయ్ హలో వణకం సలాం నమస్తే ఆదాబ్ వెల్కమ్ బ్యాక్ టు షైనాస్ కుకింగ్స్ అండి. బాగా తినాలి, బాగున్నదే తినాలి. ఇవాళ మా అమ్మగారు అయితే బోటి ప్రిపేర్ చేశారండి. మరి చూస్తున్నారు కదా, బోటి అంటే చాలా మందికి ఇష్టం కాదు ప్రాణం అనమాట, అవునా కదా. అయితే అందులో నేను కూడా అండ్ మా అమ్మగారు, అంటే మా అమ్మగారు తినరు, సో మా డాడీ తింటారు. చాలా ఇష్టంగా తింటారు కదా, చాలామంది అయితే చాలా ఇష్టంగా తింటారు. ఇలా వండితే ఈ ప్రాసెస్లో నచ్చని వారు కూడా చాలా ఇష్టంగా అయితే తింటారనమాట. ఎప్పుడు తినని వాళ్ళు కూడా ఒకసారి టేస్ట్ చేస్తే మళ్ళీ మళ్ళీ తినాలి అనిపిస్తుంది. మరి ఈ బోటి మా అమ్మగారు ఎలా ప్రిపేర్ చేశారో మా అమ్మగారి స్టైల్లో చూసేయండి. అంటే దగ్గరికి అయితే ప్రిపేర్ చేశారనమాట. సో ఎక్కువ షేర్వా లేకుండా, అంటే గ్రేవీ లేకుండా. సో మరి ఎలా ప్రిపేర్ చేశారో ప్రిపరేషన్ చూసేద్దాము. ఫస్ట్ అయితే మనం బోటిని వేడి నీళ్ళలో అయితే తీసేసుకోవాలి. ఎలా పసుపు అట్లనే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా కొంచెం మ్యాగ్నేట్ చేసిన తర్వాత మనము వేడి నీళ్ళల్లో తీసేసుకోవాలి. 2 సార్లు తీసుకున్నారు మా అమ్మగారు. వేడి నీళ్ళలో తీసి వేడి నీళ్ళంతా పడేశారనమాట. అట్లా క్లీన్ చేసుకోవాలి బోటి అంతా. చూస్తున్నారు కదా. దాని తర్వాత ఆనియన్స్ అయితే 1 లేదా 2 కట్ చేసుకొని, దాని తర్వాత 3-4 పచ్చిమిర్చి మధ్యలోకి చీల్ చేసుకొని, దాని తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 టేబుల్ స్పూను అండ్ అట్లనే 1 టేబుల్ స్పూన్ వరకు పసుపు కూడా వేసేసుకోవాలి. బాగా కలుపుకోవాలన్నమాట. ఈ విధంగా చూస్తున్నారు కదా, మరి ఎంత ఫ్రెష్గా అయితే క్లీన్ చేశారో. ఈ బోటి క్లీన్ చేసే దాంట్లోనే ఉంటుందండి. ఎంత మనము బయట నుంచి తెచ్చుకున్నా వాళ్ళు క్లీనే చేస్తారు, బట్ మనం వేడి నీళ్ళలో తీసుకోవడం వల్ల చాలా బాగా ఇదైపోతుంది అనమాట, క్లీన్ అయిపోతుంది. దాని తర్వాత మనము ఇక్కడ మిర్చి కూడా తీసుకున్నారు, అంటే ఎండుమిర్చి పౌడరు చూస్తున్నారు కదా, ఎర్రకారం తీసుకున్నారు, 3 చెంచాలు వేసుకున్నారు. దాని తర్వాత మనము రుచికి సరిపడా ఉప్పు కూడా వేసేసుకున్నారనమాట మా అమ్మగారు. చూస్తున్నారు కదా. మరి ఇలా ప్రిపేర్ చేస్తే చాలా టేస్ట్ ఉంటుందండి. నీసు వాసన అస్సలు ఉండదు. షేర్వా లేకున్నా ఇలా చేసుకున్నారంటే మనకి రైస్లోకి బాగా కలుస్తుంది, బాగా తినబుద్ధి అవుతుంది. మా అమ్మగారి స్టైల్ మొత్తం కూడా మీరు చూసేయండి. బోటి చాలా బాగుంటుందండి ప్రిపరేషన్ అయితే. మరి ఒకసారి ఇలా వండి చూడండి. మీరు మీ ఇంట్లో కూడా, మీ ఇంట్లో వాళ్ళకు కూడా ఇలా వండి పెట్టండి. చాలా ఇష్టంగా తింటారనమాట. బోటి అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను అసలు బోటి తిననండి. మా అమ్మగారు ఇలా వండితే నేను మాత్రమే తింటానమాట. ఇదొకటి, తలకాయ కూర ఒకటి. చూస్తున్నారు కదా. ఆయిల్ కూడా 1.5 అంటే చాయ్ గ్లాస్ ఉంటుంది కదా, దాంతో పోసేసుకొని మనము ఈ విధంగా అయితే మిక్స్ అయితే చేసేసుకోవాలి. చూస్తున్నారు కదా, మా అమ్మగారు ఈ విధంగా అయితే మిక్స్ చేసుకున్నారు. దాని తర్వాత స్పూన్ వరకు కడిగేసి కాస్త 1 చాయ్ గ్లాస్ అన్ని నీళ్ళు అయితే పోసేసుకోండి. మొత్తం కలిసి బాగా ఉడుకుతుంది అనమాట. దాని తర్వాత విజిల్ కుక్కర్ అయితే పెట్టేసుకోవాలి. 3-4 వరకు విజిల్ కుక్కర్స్ పెట్టేసుకుందాము. ఈ విధంగా అయితే అయింది. మూత తీసి చూస్తున్నారు కదా. అసలు ఇట్లా దగ్గరకు వండుకుంటే చాలా బాగా తినబుద్ధి అవుతుందండి. నాకు తెలిసి షేర్వా కన్నా కూడా అటు ఫ్రై కాదు, ఇటు కర్రీ కాదు, కొంచెము మధ్యలో కన్సిస్టెన్సీ అయితే ప్రిపేర్ అయితే చేశారనమాట. కర్రీ చాలా బాగుంది. చాలామంది నీళ్లు పోసి ఉడకాలి అనేసి నీళ్ళుగా చేస్తారు. ఆ పీసెస్ కడిగిన పీసెస్ లాగా ఉంటాయి, తినబుద్ధి కాదు. సో అంతేనండి. చూసారు కదా, మరి ఎంతో దగ్గరగా చాలా చూడ్డానికి నోరించేలాగా మరి మా అమ్మగారి స్టైల్లో అయితే బోటి ప్రిపేర్ చేశారు. చూస్తున్నారు కదా. అంతేనండి, రెడీ అయిపోయింది బోటి కర్రీ. ఈ విధంగా అయితే ప్రిపేర్ చేశారు. మీకు మా అమ్మగారు చేసిన బోటి కూర నచ్చినట్లయితే లైక్ అండ్ కామెంట్ చేసి నాతో చెప్పండి. అండ్ అట్లనే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి మన ఛానల్కి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. ఇంకో వీడియోతో ఇంకా ఉంటుందో మీ ముందు ఉంటాను. బాయ్ బాయ్.